హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. టేబుల్ అంతా చూసారా? కూరగాయలు పరిచేసింది లక్ష్మి. నేను మార్కెట్ నుంచి ఏమన్నా తీసుకొని వస్తే ఫస్ట్ ఆ బ్యాగ్లో నుంచి ఏమున్నాయి అని చూసేది తనే అనమాట. ఇలా పరిచేసింది. వాకింగ్కి వెళ్ళొచ్చాను. ఈ మధ్యన ఎండ ఉన్నప్పుడైతే అసలు వాకింగ్కి వెళ్ళట్లేదు, ట్యాన్ అయిపోతామని చెప్పి. బాగా వేడిగా ఉంటుంది కదా, ఏప్రిల్ 18th 19th సాటర్డే వచ్చింది కదా, ఆ టైంలో షూట్ చేసిన వీడియో అనమాట ఇది. ఇంకా ఎండ లేనప్పుడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత తను వచ్చింది. తను వెళ్ళిపోయిన తర్వాత ఈ కూరగాయలు అన్నీ సర్దాలి. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రోజు కొన్ని పనులు చేస్తాను అనమాట. సండే రోజు డీప్ క్లీన్ చేస్తాను ఇల్లంతా. సో ఇంకా ఈ కూరగాయలు అవన్నీ సర్దే లోపల నాకు ఒక కాల్ వచ్చింది. అందుకని చెప్పేసి కొంచెం పని చేయాల్సి వచ్చిందనమాట అఫీషియల్గా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నాను. అసలు ఎంత వేడిగా ఉంటుందో కదండి. లాస్ట్ ఇయర్ నాకు సడన్గా అనిపిస్తుంది, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా, అలా ఉండే బాగుండు అని అనిపిస్తుంది. కాకపోతే అసలు ఎంత వేడుందో. ఈ ట్యాన్ ప్రాబ్లం ఒకటి, మళ్ళా చెమటలు కారిపోతూనే ఉంటాయి. నాకైతే తలలో నుంచి చెమటలు కారుతాయి. అసలు ప్రతిరోజు తల స్నానం చేయాలి. జుట్టు కూడా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది అనమాట. తట్టు వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ చెమటలు పడతా ఉంటాయి కదా, అది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లము. ఏం చేయలేము. అన్నీ కావాలి కానీ మంచిగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఏది చేయకుండా ఉండాలి అని అన్నా కుదరదు కదా. కానీ ఏం చెయ్యాలన్నా దానికి ఓపిక, టైము అన్నీ ఉండాలి కదండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం పని చేసేసి కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అవి మాట్లాడుకుంటా ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు కంపల్సరిగా ఫ్రిడ్జ్ తుడుస్తాను నేను. నాకు ఏంటో ఫ్రిడ్జ్ వీక్లీ వన్స్ తుడవలేదు అని అంటే ఏంటో అందులో నుంచి కూడా వాసన వచ్చేస్తుందేమో అనే ఫీలింగ్లో ఉంటానన్నమాట నేనైతే. ఇంకా ఫ్రిడ్జ్ తుడిసేసి కూరగాయలన్నీ ఇంకా ఇందులో పెడుతున్నాను అనమాట. ఈ మధ్యన నేను విన్నాను, ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఫ్రూట్స్ గట్టా కట్ చేసి తింటే వాళ్ళకి ప్రాబ్లం అయ్యిందంట. ఫుడ్ పాయిజన్ ఏదో అయినట్టుంది. అసలు పుచ్చకాయ తినొచ్చా అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ పెట్టారనమాట. ఏంటిది, పుచ్చకాయ తింటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని అనిపించింది నాకు. మీరు చూసారా ఆ న్యూస్? చూస్తే అసలు ఏంటి అనేది ఎలాబరేట్ చేస్తారా ప్లీజ్ కొంచెం కమెంట్ సెక్షన్లో. పుచ్చకాయ కూడా తీసుకొని వచ్చాను. నాకు సడన్గా ఇది చూస్తే ఆ న్యూస్ గుర్తొచ్చిందనమాట. అసలు ఈ మధ్యన పుచ్చకాయలు కూడా బయట నేను చూడట్లేదు. ప్లస్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటే నేను ఆర్డర్ పెట్టినప్పుడల్లా మీ లొకేషన్కి మేము డెలివరీ ఇవ్వట్లేదు, లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్, ఈ రెండు ఉంటున్నాయి అన్నమాట. నేను ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఈ మధ్యన ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఉంటుంది కదా, అందులో తెప్పిస్తున్నాను అనమాట. అదే బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది నాకు. మామిడికాయలు మట్టికి బయటే తీసుకోవాలి. మామిడికాయలు ఓన్లీ 2 80 రూపీస్ 90 రూపీస్ అలా ఉంటున్నాయి అన్నమాట ఫ్లిప్కార్ట్లో. కేజీ 100 రూపాయలు అలా వస్తున్నాయి కదా బయట, అవే బెస్ట్. నిన్న శుక్రవారం కదా, మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది. అందులో ఈ చిక్కుడుకాయలు తెచ్చాను అనమాట. ఇవి మనము కొంచెం బాయిల్ చేసుకొని ఉల్లిపాయలు అలాంటివి వేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఇవి తెచ్చాను అనమాట. ఇవి 30 రూపీస్, పావు కేజీ, అర కేజీ తీసుకుంటే 50 రూపీస్ అంట. కాకపోతే ఎంత బాగున్నాయో. నాకు ఇలాంటివి మనం శనగలు అలాంటివి తింటూ ఉంటాం కదా, వాటిలాగానే ఇవి కూడా తింటే బాగుంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను అనమాట. ఇవి నిన్న శుక్రవారం కదా, నేను శుక్రవారం ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే ఉంచేసాను. వాటికి స్ప్రౌటింగ్ వచ్చేసింది. భలే అనిపించింది నాకు. నేను ఈ మధ్యన స్ప్రౌట్స్ కూడా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను కదా, వీటికి కూడా స్ప్రౌట్స్ వచ్చేసి మంచిగా అయ్యింది అని చెప్పి మంచిగా అనిపించింది నాకు. ఇవి ఇంకా కడిగేసి మంచిగా ఇంకా స్టెయినర్లో వేసి నీళ్ళన్నీ పోయేంత వరకు అలా పెట్టాను అనమాట. మళ్ళీ మనం తడిగా ఉన్నప్పుడే డబ్బాలో వేసి పెట్టాము అని అంటే మొత్తం పాడైపోతాయి కదా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ. అందుకని చెప్పేసి మంచిగా వాష్ చేసి స్ట్రెయినర్లో వేసి పెట్టాను అనమాట. 95% ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ ఇలాంటివి అయితే ఏమీ వాడట్లేదు. కాకపోతే కొన్ని ఇప్పుడు నేను స్టెయినర్ అని అన్నాను కదా, ఇదైతే నేను డిమార్ట్లో నుంచి తెచ్చాను అనమాట. ఇది బాగానే ఉంది, మంచి ప్లాస్టిక్ అని అనుకుంటున్నాను. మరి మంచిదా చెడ్డదా అనేది నేను కూడా చెప్పలేను. కానీ
ఇదైతే ఉంచాను అనమాట. ఇంకా కూడా స్టీల్ స్టెయినర్ తీసుకునేంత వరకు ఉంచుతాను. కొంచెం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి నేను స్ప్రౌట్స్ చేశాను కదా, ఆ స్ప్రౌట్స్తో ఒక చిన్న చాట్ లాగా కాదు కానీ స్ప్రౌట్స్ మిక్సింగ్తో ఒకటి డిష్ చేశాను అనమాట ఈరోజు లంచ్లోకి. అన్నం తినట్లేదు కదా, దానికి బదులుగా ఇలాంటివన్నీ తింటూ ఉంటాను అనమాట. నాకు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, మీరు అన్నం తినకుండా ఏం తింటున్నారు అని చెప్పి. ఇలాంటివన్నీ తింటున్నానండి. నేను కారం గట్ట వాడను ఇందులో. ఫస్ట్ అయితే బీన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసాను. అవి స్ప్రౌటింగ్ అనమాట. అవి ప్లస్ ఇవి వచ్చేసి ఏమంటారు, పెసలు అనమాట. పెసలతో చేసిన స్ప్రౌట్స్ ఇవి కూడా వేసాను. దీని తర్వాత ఫ్రెష్గా తెచ్చిన మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదా, ఆ మొక్కజొన్న పొత్తులను కూడా కొంచెం వేసాను అనమాట. ఒక 2 గుప్పులు వేసి ఉంటాను మొక్కజొన్న పొత్తులు. ఇది ఒక 6 to 7 minutes ఇలాగ వాటర్లో బాయిల్ చేశాను అనమాట. బాయిల్ చేస్తే కొంచెం వీటికున్న పచ్చితనం పోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం బాయిల్ చేశాను. మొక్కజొన్నలు వేసిన తర్వాత ఎంతోసేపు బాయిల్ చేయలేదు, ఎందుకంటే మొక్కజొన్నలు మనం పచ్చిగా ఉన్న తినేయచ్చు కదా, కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు తింటే కడుపులో నొప్పి వస్తుందని ఒక ప్రాబ్లం. కానీ నార్మల్గా మొక్కజొన్న పొత్తులు పచ్చిగా కూడా నేనైతే తినేస్తూ ఉంటాను. ఇంకా ఇవి కొంచెం ఉడకబెట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ గిన్నెని డైరెక్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టే లోపల ఇంకా కూరగాయలు అంటే ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేశాను అనమాట. ఇవన్నీ కట్ చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అది తీసేసి ఇందులో అన్నీ కూడా వేసేసాను. కట్ చేసినవన్నీ కూడా. నేను కారం వేయట్లేదండి, పచ్చిమిరపకాయలు అలాగే పెప్పర్ పౌడర్ ఈ 2 వేసాను అనమాట. ఇందులో ఏమేమి వేసాను అని అంటే ఫస్ట్ బీన్స్, పెసలు, మొక్కజొన్న, ఆనియన్, క్యారెట్ తురుమేసాను, క్యారెట్ ముక్కలు కాదు, ప్లస్ పచ్చిమిరపకాయలు ఇవి వేసాను. దాని తర్వాత ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు లెమన్ జ్యూస్ వేసాను అనమాట. బాగా మిక్స్ చేశాను. అసలు టమ్మీ ఎంత ఫుల్గా ఉంటుందో తెలుసండి. ఇలాంటివి తింటే అసలు ఆకలి కూడా వేయదు. కానీ ఇలాంటివి తినడానికి మనకి అలవాటు ఉండాలి అంతే, కానీ ఆకలి అనేది అస్సలు ఉండదండి. మీరు ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఇలాగ ట్రై చేయండి. ఇలాంటిది చాలా మంచిగా అనిపిస్తుంది. పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, సాల్ట్ కూడా చాలా మినిమల్గా తీసుకుంటున్నాను అనమాట. సో సాల్ట్ ఒక 2-3 చిటికెలు వేసి ఉంటాను అంతే. అసలు మీరు ఎప్పుడన్నా మందెన సత్యనారాయణ గారి డైట్స్ చూసారా? ఆయన అయితే అసలు ఏ డిష్ చేసినా కానీ అసలు సాల్టే యూస్ చేయరనమాట. ఇదిగో జస్ట్ ఇది మట్టుకే వేసాను సాల్ట్, అంతకు మించి వేయలేదు. నాకు తెలిసి ఇవి 3 చిటికెలు కూడా ఉండవు, 2 చిటికెలే ఉండుంటుంది. అంత తక్కువ వేసాను అనమాట. కానీ ఎంత సూపర్ ఉందో. నిమ్మకాయ రసం వేసాం కదా, చాలా అదిరిపోయిందనమాట. నాకు భలే అనిపించింది. ఇంకా ఇది తినేసి మ్యాక్సిమం సేపు పడుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట ఇవాళ. అందుకని చెప్పేసి పడుకుని లేచిన వెంటనే ఇదిగో ఇవి చిక్కుడుకాయలని కడిగాను కదా, ఇవి ఒక డబ్బాలోకి తీసేస్తున్నా. మళ్ళీ ఎండాకాలం కదా, ఒడిలిపోయినట్టు అయిపోతాయి అని అదొక టెన్షన్ నాకు. ఏది బయట ఉంచకూడదండి బాబు. ఈ 1-2 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయటికి ఎవరన్నా వెళ్తే కూడా చాలా జాగ్రత్త. సన్ స్ట్రోక్ అవన్నీ వస్తున్నాయంట, చాలా మందికి వింటున్నాను. సెలైన్లు పెడుతున్నారు అలాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈరోజు 18th April. ఇందాక మీరు చూసారు కదా, పొద్దున్నుంచి నేను చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా షూట్ చేస్తున్న వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు సాటర్డే. రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాకింగ్. ఒకరోజు వర్షం పడింది, మేబీ 16th నైట్ వర్షం పడింది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. ఆ రోజు వాకింగ్కి వెళ్దాం అనుకుని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట. 3000 steps అప్పటికే వేసాను, ఒక 2000 steps బ్యాలెన్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి వాక్ చేద్దామని అనుకున్నా, కానీ నాట్ పాసిబుల్, వర్షం పడుతుంది కాబట్టి. సో నిన్న అంటే శుక్రవారం 17th బాగా వాకింగ్ చేశాను. 6000 steps వరకు వేసాను. బాగా వేడిగా కూడా ఉంది, వర్షం పడింది కదా, ఇంకా నా వల్ల కాలేదు, కిందకు వచ్చేసాను. ఈరోజు సాటర్డే. ఈరోజు జస్ట్ టైం ఎంత అయిందో తెలుసా?
6:17 అయ్యింది సాయంత్రము. మొక్కలకి నీళ్లు పోయలేదు పొద్దున్న నుంచి. ఇవాళ ఎండ ఎక్కువైపోయింది అని చెప్పి ఒక రీజన్తో పోయలేదన్నమాట, చచ్చిపోతాయేమో అని. ఇప్పుడు మొక్కలకి నీళ్లు పోయాలి సాయంత్రము. ప్లస్ చాలా రోజులు అయ్యింది కదా నేను ఇలా వచ్చి మాట్లాడి, అందుకని చెప్పి వచ్చాను అనమాట. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను అసలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అదేంటో నాకు తెలియట్లేదు. చాలా వ్యూస్ వస్తున్నాయి కొన్ని కొన్ని వీడియోస్కి, కానీ ఆ వ్యూస్కి నాకు నా దాంట్లో కనిపించట్లేదు. మరి ఏమన్నా యూట్యూబ్ ప్రాబ్లం ఉందా ఏంటి అనేది నాకు కూడా తెలియట్లేదు. బాగానే వస్తున్నాయి వ్యూస్ అని అనిపిస్తుంది, కానీ అది నాకు లిస్ట్ వ్యూస్లో యాడ్ అవ్వట్లేదు అనమాట. సో అది పొద్దున్న కొంచెం పని చేశాను. అసలు ఈ మధ్యన 11:30కి పడుకుని పొద్దున్న 7 o'clockకి లేస్తున్నాను. ఫుడ్ అంతా మీకు చూపిస్తూ ఉన్నాను కదా, అంటే ఒక సిరీస్ లాగా ఏమన్నా చేద్దామా, అసలు నేను ఫుడ్ వాట్ అయ్యి తినేది, లేకపోతే ఏం వాటర్ ఎంత కన్జ్యూమ్ చేస్తాను, ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తాము ఏంటి అనేది ఏమన్నా చేద్దామా అలా కూడా అనిపిస్తుంది. మీరు సజెస్ట్ చేయండి ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అనేది, సో దట్ ఐ విల్ ట్రై టు డూ. సో అదనమాట. ఇప్పుడైతే మొక్కలకి నీళ్లు పోయాలి. చాలా రోజులు అయింది కదా నేను ఇలా మాట్లాడక, అందుకే వచ్చి మాట్లాడుతున్నాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా మే 1 నుంచి సాయంత్రం అప్పుడు కూడా నీళ్లు పోయాలి మొక్కలకి. అసలు పొద్దున్న పోస్తాం కదా, రేపొద్దున్నడికి అసలు తడే ఉండదండి కుండీల్లో. ఎస్పెషల్లీ ఇక్కడున్న వాటికైతే అస్సలు ఉండదు, ఎందుకంటే ఇవి బాగా ఎండలో ఉంటున్నాయి కదా. పైన వాటికైతే అస్సలు నీళ్ళు ఉండవన్నమాట. కాకపోతే బాగా మిల్లీ బగ్స్ వచ్చేసాయి, అదే కొంచెం బెంగగా అనిపిస్తుంది నాకు మొక్కల్ని చూస్తే. ఇంకా నీళ్లు పోసేసిన తర్వాత నా గురించి చాలా బట్టలు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ప్రశాంతంగా కూర్చుని ఇంకా బట్టలు మడత పెట్టాను అనమాట. ఈ బట్టలు మడత పెడతాం అంటేనే నాకు మహా చిరాకు, కానీ ఇవి సర్దుకోవడం అంటే చాలా ఇష్టము. ఏది ఏమైనా మన పనులు మనకు తప్పదు కదండి, అందుకని కూర్చుని ఇంకా ఫాస్ట్గా బట్టలు మడత పెట్టేసా. ల్యాప్టాప్ ఒక పక్కన అలా ఉంటానే ఉందన్నమాట. ఇవాళ వీడియో అయితే ఇదే. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ప్లీజ్.